అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్ నల్గొండ కలెక్టరేట్ వరకు చేరుకొని కూడా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూసినాం. మొత్తం కూడా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తం నెల 1వ తారీఖు నాడు కూడా జీతాలు రావాలని, అదేవిధంగా ఆ డిమాండ్స్లో కూడా వీరు ఆ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటికి సంబంధించిన వారు కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వారి సమస్యలు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక సమస్య మీద కూడా అంగన్వాడీ టీచర్లు కూడా ఆ ధర్నాలు చేసే తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినా కూడా ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకులు చేసినా కూడా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు అంటూ కూడా వారు నల్గొండ కలెక్టరేట్ వద్దకు చేరుకొని కూడా ఆ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం కొంతమంది సిఐటియు నాయకులు ఉన్నారు, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి అన్న, ఏంటి మొత్తం ఈ అంగన్వాడీ టీచర్ల సమస్యలు ఏంటి? ఎందుకు వీళ్ళు మహాధర్నా చేయవలసి వచ్చింది? తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది అంగన్వాడీలకు. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నెలకు 18,000 రూపాయలు కొత్త వేతనాలు పెంచుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు ఆ సందర్భంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో సమ్మె చేసిన సందర్భంగా ఆ రిటైర్ అయినటువంటి టీచర్కు, హెల్పర్కు 2 లక్షలు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి, నష్టపరిహారం ఇస్తామని చెప్పి, రిటైర్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. మా గవర్నమెంట్ కూడా అది కొనసాగిస్తుందని చెప్పి ఒప్పుకున్నారు. ఆ రకంగా వీటితో పాటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ జీతాల గురించి ఇప్పుడు శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మేము చాలాసార్లు వినతిపత్రాలు ఇచ్చాం, సీతక్క దగ్గర పోయి కలిసాం. ఈరోజు జాయింట్ మీటింగులు జరిగినాయి. ఎక్కడ కూడా మాట వాళ్ళు నిలబెట్టుకోనేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ధర్నాకు దిగవలసిన పరిస్థితులు వచ్చినాయి. అందుకనే మీరు ఇచ్చిన 18,000 రూపాయలకు కట్టుబడి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రమోషన్లు ఇచ్చే కాడ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రమోషన్లు ఇచ్చే కాడ కూడా షరతులు పెడుతున్నారు. అందుకని ఇవి ఆన్లైన్లో చేసి ఈరోజు అవకాశం ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాన్ని తొలగించారు. ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి. టీఏడిఏలు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు అనేక సర్వేలు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, సర్వేలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. దానికి ఏ రకమైనటువంటి రెమ్యునరేషన్ ఇస్తలేరు. మరి ఇటువంటి సేవలు చేసుకొని ఒకవైపున ఐసీడీఎస్ నిర్వీర్యమవుతుంది. ఇక్కడి నుంచి ఏమో అధికారులు మెమోలు ఇస్తున్నారు, మరొక వైపు నుంచి ఏమో ప్రభుత్వ సర్వేలు చేయమంటుంది. మాకు జాబ్ చార్ట్లో ఇవన్నీ కూడా చాలా భారంగా ఉంది. పనిపాలే నియంతృత్వం లేదన్నాడు, ప్రజాస్వామ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ఈ ప్రజాపాలన కాదు, ఇప్పుడు నీ వల్ల ఇటువైపు అడుగులేస్తున్నాడు. అందుకని రేవంత్ రెడ్డి గారు సమీక్షించుకోవాలి, చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 18,000 రూపాయల వేతనాన్ని నిర్ణయించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలనే ప్రధాన ఉద్దేశంతో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతూ ఉంది. దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి సమ్మెకాలం వేతనాలు కానీ, తర్వాత ఈ కొత్త నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన దాన్ని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు పక్క భవనాలు ఏర్పాటు చేయాలి, తదితర డిమాండ్ల మీద జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది ఉన్నారు వాతావరణం మాట్లాడే ప్రయత్నం. మొత్తం కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా మహాధర్నాకు వస్తున్న క్రమంలో కూడా చాలా వరకు కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూడవచ్చు ఈ అరెస్టులను? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే కొంతకాలం పాటు ఉద్యమాల పట్ల, పోరాటాల పట్ల సానుకూలంగా ఉన్నట్లే ఉండి ఈరోజు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఉద్యమాల మీద చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇలా అంగన్వాడీ ఉద్యోగులు ఎక్కడికి పోతే అక్కడికక్కడ అరెస్ట్ చేసి ఆపాలి, ధర్నా చేస్తే టెంట్లు తీసేయాలని చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఏవైతే ప్రజలు, కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతున్నారో వాటి పరిష్కారానికి కృషి చేయాలి తప్ప నిర్బంధాల ద్వారా లేదా పోలీస్ ద్వారా ఈ ఉద్యమాన్ని అనసాలను చూస్తే ఉద్యమాలు మరింత పెరుగుతాయి తప్ప ఆగవు అనేటువంటిది ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నాయి ఇవాళ న్యాయమైన కోరికలు. వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లే, బంజారాయిల్స్లో బంగ్లా ఇవ్వమని అడగట్లే, లేదా 1,00,000 రూపాయలు మమ్మల్ని ఏసీ రూములో కూర్చోబెట్టమని ఈరోజు అడగట్లే. ఇవాళ
అంటే రేవంత్ రెడ్డి సర్కారే ఎన్నికల ముందు చెప్పింది, మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 18,000 అమలు చేస్తామని చెప్పింది. ఇవాళ కార్మిక చట్టం 1948 ప్రకారం 26,000 కనీస వేతనం ఉండాలని చెప్పి ఈ దేశంలో చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇలా ఆ వేతనం అమలు కావట్లే, ఈ వేతనం అమలు కావట్లే. అందుకనే ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు రేపు 19వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతా ఉంది. ఈ బడ్జెట్లో అంగన్వాడీ ఉద్యోగులకు ఈరోజు 18,000 వేతనం నిర్ణయించే విధంగా నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. మననే గుజరాత్ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. గ్రాడ్యుటీ అన్నది, పిఎఫ్ఏ అన్నది వీటిని సంస్థాగతంగా డిపార్ట్మెంట్గా మార్చి అంగన్వాడీ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకా అనేక రకాల సమస్యలు ఈ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సమస్యలు అందరికీ తెలిసినాయే. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా జరిగేదే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న మహా ఉద్యమం. ఇది ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా కూడా, రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా మేనిఫెస్టో ప్రకారము ప్రభుత్వము మా యొక్క డిమాండ్స్ను నెరవేర్చలేకపోవడం వల్లనే మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము మా యొక్క సమస్యలను గుర్తించి దిగి రావాలని రేపటి బడ్జెట్ సమావేశాలలో మా గురించి ప్రస్తావన తీసుకొచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్ని మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, మాకు కనీస వేతనం ప్రకటించాలని, మేనిఫెస్టో ప్రకారము మాకు ఇస్తానన్న 18,000 రూపాయలని ప్రకటించాలని. ICDS సేవలంటేనే తల్లి బిడ్డ యొక్క క్షేమం. అసలు మొట్టమొదటి లక్ష్యమే తల్లి బిడ్డను సంరక్షించడం అనేది ICDS ప్రధానమైన లక్ష్యము. అసలైన లక్ష్యాన్ని పక్కకు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కుదోవ పట్టించి మా తోటి చేయరాని పనులు, బయటి పనులు, హెల్త్ డిపార్ట్మెంట్ పని మాదే, BLO డ్యూటీలు మాదే, బయట ఏ సర్వేలైనా మాయే, ఇలాంటి పనులు చేయడం వల్ల అసలు వాళ్ళకు అందించే సేవల్ని కూడా అందియలేకపోతున్నాం. బయట పనులు చేయడం వల్ల అక్కడ తల్లులు పిల్లలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. యూనియన్ ఉపాధ్యక్షురాలు నేను జిల్లాకి. నా పేరు అంబటి మణిమ్మ. మాది అనుముల ప్రాజెక్టు. ముఖ్యంగా మా ప్రాజెక్టు పెద్దవూర ప్రాజెక్ట్ అనే నేమ్ ఉండేది. అప్పట్లో 86లో మేము జాయిన్ అయినాం. 86 నుంచి మొదలెడితే ఇప్పటికి గత 40 సంవత్సరాలు కావస్తుంది నిండా. 40 సంవత్సరాల నుంచి మేము 200 రూపాయల కంచి ఇదే CIT యూనియన్లో అనుబంధంగా ఉంటూ మేము ధర్నాలు చేసుకుంటూ, మేము ప్రతిదానికి ధర్నా చేస్తేనే మాకు 200, 500, 700, 1200, 3000, 5,000 ఇట్లా పెంచుకుంటూ ప్రభుత్వాలతోని మేము గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో 2 సార్లు ధర్నాలు, మహాధర్నాలు హైదరాబాద్లో ఇందిరా పార్కుగా, అక్కడ సుందరయ్య పార్కులో మేము గుర్రాలతో అన్ని ఇబ్బందులు వాళ్ళు తొక్కిచ్చి ఎన్నో రకరకాల సమస్యలు. అంగన్వాడీ అంటేనే ప్రభుత్వానికి ఎందుకు గిట్టట్లేదో మాకు అర్థం కావట్లేదు. మాతోనే అన్ని సేవలు. మేము తల్లి బిడ్డల సంక్షేమాన్ని కోరుతూ మాతా శిశు సంరక్షణ శాఖలో పనిచేస్తూ మళ్ళీ గవర్నమెంట్ సర్వేలు, ప్రతి కుటుంబ సర్వే, ప్రతి యాప్లు ఏదొచ్చినా కూడా అంగన్వాడీ టీచర్ ఉందా, MRO రాని, కలెక్టర్ రాని, మన ఎంపీడీఓ రాని, RI కానీ, మన యొక్క కార్యదర్శికి కానీ, ప్రతి ఒక్కరు సర్పంచ్ కాడి నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరు మాతో సేవలు చేయించుకుంటూ మా కాడి నుంచి రిపోర్టు తీసుకుంటూ మాకు జీతం పెంచాలనేసరికి, అంగన్వాడీ టీచర్లకు జీతాలు అనేసరికి బడ్జెట్ లేదు అంటూ గత ప్రభుత్వము TRS ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు ఒక 3,000 పెంచి మమ్మల్ని 13,650 రూపాయలనే ఉంచింది. మేము గత సెప్టెంబర్ 23 సంవత్సరంలో మేము 24 రోజులు సమ్మె చేసి మాకు ఇంతవరకు ఆ జీతం కూడా వేయలేదు. మేము సమ్మె కాలంలో ప్రతి ఒక్క అన్ని ప్రాజెక్టులు స్టేట్ లెవెల్లో మేము చేసుకుంటే అప్పుడు మమ్మల్ని ఏం చేశారంటే మా టెంట్ల కిందికి వాళ్ళు వచ్చేసి ప్రభుత్వం వాళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము తప్పనిసరిగా మీకు మేనిఫెస్టోలో 18,000 ఎమ్మటే విడుదల చేస్తాం, మీకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు 2 లక్షల రూపాయలు ఆ టీచర్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్, 1 లక్ష రూపాయలు ఆయాకి ఇస్తామని హామీలు ఇచ్చి మా టెంట్ల కిందకి ఇచ్చి మాకు సమ్మెని విరమింపజేసి తెల్లారి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏమన్నా నెరవేరిన పరిస్థితి ఉందా సార్? మాకు ఇంతవరకు అట్లా హామీలు ఇచ్చిర్రు. మమ్మల్ని ఇప్పుడు సంవత్సరంన్నర కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు అంగన్వాడీ గురించి పట్టించుకోలేదు. 1వ తారీఖే జీతాలు వచ్చే, జీతం కూడా పోయి ఇప్పుడు 17 తారీఖు వచ్చినా కూడా జీతం లేని పరిస్థితి ఏర్పడ్డది. మాకు పర్మనెంట్ చేయాలి సార్. మాకు కనీస వేతనం 20,000, గుజరాత్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 26,000 కనీస వేతనం ఇవ్వాల్సిందే. మాకు గ్రాడ్యుయేట్ కల్పించాల్సిందే. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు కాదు 5 లక్షల రూపాయలు, టీచర్కి 3 లక్షల రూపాయలు ఆయాకి ఇవ్వాల్సిందే. మట్టి ఖర్చులు 30,000 అన్నారు. 30,000 కాదు 50,000 మట్టి ఖర్చులు ఇస్తేనే 30,000 ఆయాకి ఇచ్చినాను అనేది లేదు. ఇద్దరికి తేడా లేదు. సాగు ఖర్చు అనేది ఆయాకి టీచర్కి ఒకే విధంగా ఉండాలి.
మేము ఇవాళ ధర్నా పోతున్నామంటే పోలీసు వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇండ్ల కాడికి వచ్చి 4 గంటల రాత్రి మొన్న రీసెంట్గా సెక్రటరియట్లో వినతిపత్రం ఇవ్వడానికి మేము వెళ్ళినందుకు ఆ వినతిపత్రం ఇవ్వడానికి పోతున్నామని తెలిసే ప్రతి ఒక్క లీడర్ ఇంటికి అంగన్వాడీ టీచర్ ఇంటికి పోలీసు వాళ్ళు కార్లు వేసుకొని వచ్చి రాత్రి 4 గంటల రాత్రి నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజులు ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అన్నీ తెలుసు. మమ్మల్ని ఇంత కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వానికి మేము ఇంకా ఏ విధంగానైనా ఇంకా ధర్నాలు చేసి మేము రోడ్లపై బైఠాయించడమే కాదు ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి మాకు ఇప్పుడు కనీస వేతనం అమలు చేయాలి. మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమైన 18,000 మాకు వెంటనే తక్షణమే అమలు చేయాలని కోరుచున్నాము. మా యొక్క ప్రభుత్వం చూస్తున్నాం ఏదైతే అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని కూడా వీరు పెద్ద ఎత్తున కూడా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మా సమస్యలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి. వారు వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మాకు కావాల్సిన వేతనాలు పెంచి కూడా 1వ తారీఖు నాడు కూడా ఆ శాలరీలు ఇవ్వాలి. అదేవిధంగా మొబైల్ యాప్కి సంబంధించిన ఎటువంటి పనులు కూడా ఆ మొబైల్ యాప్తో కూడా మనం చేయలేకపోతున్నాము. చాలా ఇబ్బంది అవుతుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.